రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు జరిగిన దగా కంటే 2019 నుంచి 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువన్నది సీఎం చంద్రబాబు తరచూ చెప్పే మాట. జగన్ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిన పెట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. 5 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా శ్రమించిన జగన్ వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో ప్రజలు ఆయన్ను నమ్మారు. చంద్రబాబు కంటే బాగా అభివృద్ధి చేస్తారేమోనని 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు. 5 ఏళ్ల విధ్వంసకర పాలన చూశాక చంద్రబాబు విలువేంటో, రాష్ట్రానికి ఆయన అవసరమేంటో గుర్తించారు. రాష్ట్ర విభజన కంటే 5 ఏళ్ల జగన్ విధ్వంసకర పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేకూరిందని తెలుసుకున్నారు. ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి కని విని ఎరుగని మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజ స్కంధాలపై ఉంది. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసకమయ్యాక, ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక వచ్చే 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించడం నల్లేరు మీద బండి నడక కానే కాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టడం, తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుగొలిపి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాసి కాదు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం తప్పకుండా పాలనా రథాన్ని పరుగులు పెట్టించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలైన సవాలు.